Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. 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 Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naistike Vancha Kalpatarubhyascha Kripa Sindhubhya eva cha Patitanam Pavanebhyo Vaishnavebhyo. హరే కృష్ణ. ఇవాళ మనం చర్చించుకోబోయేది శ్రీమద్ భాగవతం 10వ స్కందం 64వ అధ్యాయం భృగు మహారాజు శాప విమోచన. ఈ స్టోరీ ఎంతవరకు వచ్చింది ఎవరికన్నా గుర్తుందా? పోయిన వారం మనం చర్చించుకునేటప్పుడు ఇదే నుగు మహారాజు గురించి ఊసరు వెళ్ళి బావిలో పడేది గుర్తొచ్చిందా? ఎంతవరకు జరిగింది అది? ప్రార్థన చేసే వరకు. ఎవరు ప్రార్థన చేసేది? నుగు మహారాజు. ఎవరికి చేస్తున్నారు? కృష్ణునికి ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు ఈ శ్లోకం దానికి సంబంధించింది అనమాట. నుగు మహారాజు యొక్క ప్రార్థనలో ఇది ఒక శ్లోకం. అందరూ పలకడానికి ప్రయత్నం చేయండి. దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోకాచ్యుతవ్యయ అనుజానీహి మాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సతశ్చేతో భూయన్మే త్వత్పదాస్పదం. దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోకాచ్యుతవ్యయ అనుజానీహి మాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సతశ్చేతో భూయన్మే త్వత్పదాస్పదం. చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవా జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోకాచ్యుతవ్యయ అనుజానీహి మాం కృష్ణం యాంతం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సతశ్చేతో. దేవదేవ జగన్నాథ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోక
జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోకాచ్యుతావ్యయ అనుజానీ మాం కృష్ణ తం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సదచ్చే మాతాజీ చెప్పండి. దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ హరే ప్రతిపదార్థం. దేవదేవ ఓ దేవదేవ జగన్నాథ జగన్నాథ గోవింద గోవులకు స్వామి పురుషోత్తమ ఓ పురుషోత్తమ నారాయణ ఓ సకల జీవదారుడా ఋషికేశ ఓ ఇంద్రియపతి పుణ్యశ్లోక దివ్య శ్లోకములచే కీర్తించబడువాడా అచ్యుత ఓ అచ్యుత అవ్యయ ఓ అవ్యయుడా అనుజానీహి వెడలుటకు అనుమతినివ్వుము మాం నాకు కృష్ణ ఓ కృష్ణ యాంతం వెడలుచున్నట్టి నాకు దేవగతిం దేవతాలోకమునకు ప్రభో హే ప్రభు యత్ర క్వాపి యచ్చట సత వసించినను చేత మనస్సు భూయాత్ పొందుగాక మే నా యొక్క త్వాత్ నీ యొక్క పదాస్పదం పాదాశ్రయమును భావం. ఓ దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోకుడ అచ్యుత అవ్యయుడ కృష్ణ దేవతాలోకమునకు వెడలుటకు నాకిప్పుడు అనుమతి నొసగుము. హే ప్రభు నేనెచ్చట వసించినను నా మనసు సర్వదా నీ పాదములని ఆశ్రయించి ఉండుగాక. దీంట్లో ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇంకొక శ్లోకం ఉంది, దీని ముందు ఆయన ప్రార్థన చేసింది. ఇక్కడ నుగు మహారాజ్ని కృష్ణుడు తన పూర్వజన్మ గురించి అంతా చెప్పమన్నప్పుడు ఆయన మీరు చెప్తున్నారు కాబట్టి మీకు అంతా తెలుసు, కానీ మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను అనేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనకి అంతటితో తనకు పూర్వం ఉన్నటువంటి పాపఫలం అంతా కూడా ఆ క్షణం వరకు మొత్తం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆయనకు మిగిలి ఉండేది ఏంటి? పుణ్యం మాత్రమే మిగిలి ఉంది. ఆ పుణ్యానికి ఇంకా ఆయన ఏమనుభవించాలి? ఉన్నతమైనటువంటి జన్మ తీసుకోవాలి దానికోసం, ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం. అలా ఆయన కోసం ఇప్పుడు దేవతాలోకం నుంచి ఒక విమానం వచ్చి నిలబడి వెయిట్ చేస్తున్నాం. అప్పుడు ఈ నుగు మహారాజు కృష్ణుని ప్రార్థిస్తున్నాం, నాకు అనుమతి ఇవ్వండి వెళ్ళడానికి అనేసి. అయితే దీనికంటే ముందు ఒక శ్లోకం ఉందన్నమాట, అది ఒకసారి చదువుదాం. చూడు.
ఓ పరమశక్తి సంపన్నుడా, ఇచట నా నేత్రములకు నీవు గోచరించుట ఎట్లు జరిగినది? వేదములనేది ఆధ్యాత్మిక చక్షువుల ద్వారా యోగేశ్వర్లు ఎవరిని తమ హృదయంలో ధ్యానింతురో అట్టి పరమాత్ముడవు నీవు. అదోక్షజుడా అయినచో భౌతిక జీవన తీవ్ర క్లేశములచే అందబుద్ధి కలవాడనైన నాకు నీవు సాక్షాత్తుగా ఎట్లు దర్శనమసిగితివి? ఈ జగత్తులో భౌతిక బంధము తొలగిన వాడే నిన్ను చూడగలడు. దీంట్లో ఆయన మొట్టమొదటి చెప్పింది ఇవన్నీ. ఏం చెప్పారు? ఇక్కడ ఆయన ఒక పదం వాడుతున్నారు, నేను భౌతిక జీవన తీవ్ర క్లేశంలొచ్చి అందబుద్ధి కలవాడిని అనేది. భౌతికమైనటువంటి క్లేశంలు ఏంటి? ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక. ఇవి భౌతికమైనటువంటి క్లేశం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటివి వచ్చినాయి భౌతిక ప్రపంచంలో, ఈ మూడిటి లోపలే వస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి చెప్పండి, వంశీప్రభు ఒకటి చెప్పండి అండి. ఏంది అది ఆధ్యాత్మిక అంటే? చెప్పాలి నితాయ్ ప్రభు. అది ఆధ్యాత్మిక అంటే ఏంటి? మనసు, తర్వాత శరీరం, అవేనా హరి ప్రభు? అవేనా? కరెక్టేనా? ఇంకా వేరేటివి లగ్న ప్రభు మీరు ఒకటి చెప్పండి. ఇతర దేవతల నుంచి వచ్చేటి ఇంకొకటి ఉంది, మాది మీరు చెప్పండి. ఆది భౌతిక అంటే ఈ ప్రకృతి, ఇతర జీవుల నుంచి, రైట్, ఇతర జీవుల నుంచి వచ్చి మొత్తం 3 క్లేశాలు ఉన్నాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక. మనస్సు ద్వారా, శరీరం ద్వారా వచ్చేటి ఒకటి, తర్వాత ఇతర జీవుల ద్వారా వచ్చేటి ఒకటి, తర్వాత మన చేతిలో లేనటువంటి అంటే ప్రకృతి అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఇవి 3 రకాల క్లేశాలు ఉంటాయి. ఈ 3 రకాల క్లేశాల్లో ఈ తీవ్రమైనటువంటి క్లేశాల్లో నేను పడిపోయి ఉన్నాను. దాని ద్వారా నా బుద్ధి మొత్తం అందబుద్ధి, నా బుద్ధి పూర్తిగా అందంగా అంటే ఎటువంటి అంటే పూర్తి చీకటితో నిండిపోయింది, తమోగుణంతో నిండిపోయింది. అలాంటి నాకు మీ దర్శనం, అది ఎలా దర్శనం? సాక్షాత్తుగా ముఖాముఖి దర్శించగలుగుతున్నాడు, లేదా భగవంతుని స్పర్శాతానికి లభించింది. ఇది జరిగింది. ఇది ఎలా జరిగింది? నాకు నాలాంటి తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి, తర్వాత క్లేశాల్లో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తికి, అంటే గుణాలు లోబడి ఉన్నటువంటి నాలాంటి వాడికి, ఈ భౌతికమైనటువంటి నాకు, భౌతిక స్థితిలో ఉన్నటువంటి నాకు మీ దర్శనం ఎలాంటి అంటే ముఖాముఖి దర్శించగలుగుతున్నాడు, భగవంతునితో మాట్లాడగలుగుతున్నాడు. ఇది ఎలా ఇది ఇలాంటి అదృష్టం నాకు ఎలా కలిగింది? తర్వాత ఆయన చివరిలో చెప్తున్నాడు, ఈ భౌతిక జగత్తులో భౌతిక బంధములు తొలగిన వాడే నిన్ను చూడగలుగుతాడు. అంటే ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో ఈ బంధాలు, తర్వాత ఎవరైతే మాయా అంటే ఈ భౌతికమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు అందవు. కానీ నేను ఇప్పుడు భౌతిక గుణాల్లోనే ఉన్నాను, మళ్ళీ నాకు ఎలా దర్శనం వచ్చింది మీది? ఇది కేవలం కరుణ మాత్రమే అనేసి ఇక్కడ చెప్పాను. ఇలా ఆయన ప్రార్థనలు మొదలుపెట్టాను. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అనుజానీహి మాం కృష్ణ, ఓ కృష్ణ అనుజానీహి మాం అంటే నేను వెడల్టకు అనుమతి ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? దేవతాలోకానికి, స్వర్గానికి. స్వర్గలోకాలు చాలా ఉన్నాయి, అందులో ఒక చోటికి వెళ్తున్నాడు. ఆయన కోసం ఇప్పుడు రథం కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, యాంతం దేవగతిం, ఇప్పుడు నేను దేవతాలోకాలకు వెళ్ళబోతున్నాను ప్రభు, అయితే నాకు పర్మిషన్ ఇవ్వండి, వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి.
అపి సతశ్చేతో, అయితే నేను ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ వసించినా సరే, నా మనసు చేత, నా మనసు ఏమై ఉండాలంటున్నాడు ఆయన, భూయం నీ పాదపద్మంని ఆశ్రయించి ఉండే విధంగా చూడండి. ఎందుకు ఆయన మాట అన్నారు? నేను ఎక్కడున్నా మీ యొక్క పాదపద్మాన్ని గుర్తుపెట్టుకునే విధంగా చేయండి. కష్టాల నుంచి రక్షించగలరు. సరే, ఇప్పుడు కష్టాలంటే ఆయనకు సర్వేల జన్మ అనేది, బావిలో ఉన్నారు ఎన్నో సంవత్సరాలు, దాని నుంచి బయటపడేశారు. సరే, ఇంకా ఆయనకేం భయం? ఉన్నత లోకాల్లో చాలా ఆనందంగా ఉంటారు కదా, శాశ్వతం కాదు. ఆయనకు చెప్తున్నారు ఇక్కడ, యమధర్మరావు చెప్తున్నారు, నీకు ఎంత పుణ్యం ఉందో అనంతమైనటువంటి పుణ్యం ఉంది, నువ్వు ఎంతకాలం అనుభవిస్తావో చెప్పలే, అనంతకాలం నువ్వు ఈ సుఖాన్ని అనుభవిస్తావు అనేసి. శాశ్వతం కాదు అది, అనంతకాలం ఉన్నా కూడా అది ఎంత అనంతకాలం అంటే కేవలం చాలా కాలం అని తెలియజేయడం కోసం అనంతం అని చెప్తున్నారు. కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. ఆ సమయం వరకు ఆయన సుఖాన్ని అనుభవించడం, తర్వాత మళ్ళీ పతనం చెందాల్సిందే. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఆ ఉన్నత లోకాల నుంచి మళ్ళీ దిగతరగతి లోకాలకు ఈ భూమి మీద వెళ్ళవలసింది. మళ్ళీ ఇక్కడ జన్మ మృత్యు జర వ్యాధి అనేటివి అనుభవిస్తూ ఉండాల్సింది. అయితే ఇక్కడ నేను అడుగుతున్నాను, నీ యొక్క పాదపద్మాలను గుర్తుండే విధంగా చేయండి. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఇప్పుడు ఎవరికన్నా చూడండి, లాటరీలో అతనికి ఒక చాలా ఎంతో పెద్ద మొత్తంలో ధనం లభించింది అనుకోండి, అతని ముందు చాలా ఆ బాధలో ఉన్నాడు, అప్పులై ఉన్నాయి, చాలా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటి ఆయనకు అలా అంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. తన పూర్వస్థితి మర్చిపోతాడు పూర్తిగా. అతనికి చాలా కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని వేడుకునేవాడు అనమాట రోజు. ఓ భగవంతుడా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నాకు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనేసి ఇలా వేడుకునే ఆయనకి, అంటే అక్కడ చూడండి ఆ కష్టం వల్ల ఏం జరిగింది, ఆయనకు నిరంతరం భగవంతుని స్మరించే అవకాశం కలిగింది. సరే, ఆయనకి ఏదో ఆయన కర్మానుసారం ఆయనకు పెద్ద మొత్తంలో ధనం అనేది లభించింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆయన కష్టాలు ఏమీ లేవు, పూర్తిగా సుఖవంతంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే తాత్కాలికమే కానీ గడుపుతున్నాడు. అలాంటి సమయంలో ఆయన భగవంతుడు గుర్తొస్తాడా? మళ్ళీ గుర్తున్నాడు. అదే ఇక్కడ నేను దేవగతి, ఇప్పుడు నేను దేవతాలోకాలకు వెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు నేను దేవతాలోకాలకు వెళ్తే అక్కడ నేను మర్చిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నేను మర్చిపోతే మళ్ళీ ఆ పుణ్యం 2 రోజులు అక్కడ అనుభవించినా మళ్ళీ నేను పడిపోతాను, మళ్ళీ ఇదే బావిలో అంధకోపంలో పడిపోతాను, నేను దీంట్లోంచి బయటపడలేను. ఓ కృష్ణ, నేను ఎక్కడున్నా సరే నీ పాదపద్మాలను గుర్తుపెట్టుకునేటట్లు చేయండి. అయితే దీనికి ముందు చూస్తే, ముందు ఒక శ్లోకంలో చూస్తే చూడండి, కేశవ, నీ దాసునిగా నేను బ్రాహ్మణుని ఎడ భక్తి కలవలను ఉదాహరణను అయి ఉంటుంది, సర్వదా నీ దర్శనాభిలాషిని అయి ఉంటిని, అందువలన ఇప్పటికీ అంటే నా పూర్వజన్మ గురించి విస్మృతి కలగలేదు. ఇది చెప్పింది వచ్చేసి ఆయన ఊసరిగా ఉన్నప్పుడు నేను నా పూర్వజన్మ అంటే నేను నృగమహారాజుగా ఉన్నప్పుడు నా గురించి అంతా కూడా నేను మర్చిపోలేదు, మిమ్మల్ని ఎప్పుడు దర్శించాలి అనేసి సర్వదా అభిలషిస్తూ ఉండేవాడిని అని చెప్తున్నాను, తీవ్రంగా అభిలషిస్తున్నాను. అందుకే ఆయన యొక్క కోరిక ఎలా ఉంది, చాలా తీవ్రంగా ఉంది, సర్వదా ఎప్పుడు ఆయన చింతన చేస్తూనే ఉన్నాడంట. కష్టంగా ఉంది ఆయనకు, దానిలో పడిపోయినాడు. తర్వాత చాలా నీచమైనటువంటి జన్మ లభించింది, ముసలివేల జన్మ, ఆ బాధలో బంధించబడిపోయినాడు. ఇంత తీవ్రమైన కష్టంగా ఆయనకు భగవంతుడు గుర్తుకొస్తున్నాడు.
తీవ్రంగా భగవంతుని దర్శించాలనేసి కోరిక కలిగి ఉన్నాను. అలా భగవంతుని దర్శనం కలిగింది. అయితే ఇప్పుడు నేను దేవతా లోకాలకి వెళ్ళబోతున్నాను. దేవతా లోకాలకు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి? అక్కడ మళ్ళీ నేను ఈ సుఖంలో పడిపోయి నేను మర్చిపోతే మళ్ళీ ఇలా మోసరిగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మళ్ళీ దిగజారిపోయినటువంటి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ జన్మ మృత్యు, మళ్ళీ శరీరం ఉందంటే మళ్ళీ మరణం ఉంటుంది. అయితే దాని మధ్యలో ముసలితనం, రోగం అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఇలా మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జరగాలని తీసుకుంటూ ఉండాలి. ఈ బంధంలో నేను చిక్కుపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నాకు దయచేసి మీ పాదపద్మాలు, నేను ఎక్కడున్నా సరే, ఎత్ర క్వాపి సతచేత, చేత అంటే నా మనసులో మీ యొక్క పాదపద్మాలు ఎప్పుడు గుర్తుండే విధంగా చేయండి అని చెప్తుంది. తర్వాత ఇంకా నా ముందు శ్లోకంలో ఒకటి చెప్పారు చూడండి. భౌతిక జీవన తీవ్ర క్లేశములు. ఈ క్లేశములు అనేటివి, బాధలు అనేటివి మనం స్వర్గలోకం వెళ్ళా ఉంటాయి, తర్వాత బ్రహ్మలోకం చేరుకున్నా కూడా ఉంటాయి. క్లేశాలు లేని భౌతిక ప్రపంచంలో క్లేశాలు లేని ప్రదేశం అనేది లేదు. అందుకే కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దుఃఖాలయం. ఆలయం అంటే ఏంటి అర్థం? నిండి ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏం నిండి ఉంది? దుఃఖాలు మాత్రం నిండి ఉన్నాయి, పూర్తిగా నిండి ఉన్నాయి. ఇప్పుడు దేవాలయం అంటారు, దీని అర్థం ఏంటి? భగవంతుడు పూర్తిగా దీంట్లో ఉన్నాడు అనేసి, నిండుకొని ఉన్నాడు కాబట్టి దీన్ని దేవాలయం అంటారు. అదే విధంగానే ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా నిండి ఉంది, దీంట్లో దుఃఖాలతో నిండి ఉంది. ఆ బ్రహ్మ భువన లోక అంటే బ్రహ్మ నివసించేటువంటి లోకం నుంచి కింద పాతాళం వరకు నువ్వు ఎన్ని లోకాలు తిరిగినా మధ్యలో ఉన్నటువంటి లోకాలన్నింటినీ నీకు ఖచ్చితంగా ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి ఈ క్లేశాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. దీని నుంచి నేను బయటపడాలి కృష్ణ. దానికోసం మీ పాదపద్మాల్ని ఆశ్రయించాలి. నా యొక్క మనసులో ఎప్పుడు ఈ భౌతికమైనటువంటి కోరిక ఏం లేకుండా, ఇప్పుడు చూడండి, స్వర్గలోకం వెళ్తే అక్కడ సుఖాలకి తన మనసు వీటిని ఇంకా అనుభవించాలి, వీటితోనే సంతృప్తి చెందాలనే విధంగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి నా మనసులో మీ పాదాలు ఎప్పుడు గుర్తుండే విధంగా చేయండి అని ఆయన ప్రార్థిస్తున్నారు. దానికి ఇక్కడ చూడండి, ఆయన అందుకే ముందు ఒక శ్లోకం నిండా భగవంతుని పేర్లు వాడారు. ఎందుకు ఆ పేర్లు వాడారు అంటే ఒక్కొక్క పేరుకు ఒక విశిష్టత, దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ పేరు ఎందుకు వాడాలి? ఇంకా వేరే భగవంతునికి అనంతమైనటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఇంకా చాలా పేర్లు వాడచ్చు కదా, ఇక్కడ ఈ పేర్లు ఎందుకు వాడారు కొన్ని అంటే దీనికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయనేసి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ దీన్ని వివరిస్తుంది, భాషలో చూస్తారు. ఇక్కడ చూడండి, దేవదేవ జగన్నాథ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? జగన్నాథ అంటే ఈ జగత్తుకు అంతటికి నాథుడు. అయితే ఈ జగత్తులో నేను కూడా అక్కడ ఉన్నాను, నాకు కూడా మీరు నాథుడు మీరే అని తెలియజేస్తుంది. తర్వాత దేవదేవ అంటున్నారు. మొట్టమొదటి వాడు దేవదేవ అనేసి ఏంటి దాని అర్థం? నేను ఇప్పుడు దేవతా లోకాలకు వెళ్ళబోతున్నాను, అయితే ఆ దేవతలు కూడా నిన్ను పూజిస్తూ ఉంటాడు. నువ్వు ఈ దేవతలు కూడా పైన ఉన్నటువంటి వాడు, దేవదేవుడు అని సంబోధిస్తుంది. తర్వాత గోవింద అని చెప్తున్నాడు. గోవింద అంటే ఏమని అర్థం? పదపదాలు వచ్చింది. గోవులకు స్వామి, గోవులు చాలా ప్రేమగా చూసుకున్నటువంటి వాడు నువ్వు, వాటికి సంతృప్తి కలిగించేటువంటి వాడు, నన్ను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను. ఏంటి జాగ్రత్తగా చూసుకోవడం అంటే నిరంతరం భగవంతుని యొక్క పాదపద్మాలు గుర్తుంచుకునే విధంగా చేయండి అని. దాని మించిన జాగ్రత్త ఇంకేముంది? ఇంకేం లేదు. తర్వాత పురుషోత్తమ అని చెప్తున్నాను. నువ్వు పురుషులలోకి చాలా ఉత్తమమైనటువంటి వాడివి, ఈ కార్యాన్ని నువ్వు చేయగలుగుతావు. ఏంటి ఆ కార్యం?
ఖచ్చితంగా మీరు నా మనసులో మీ పాదపద్మాలు గుర్తించుకునేటువంటి శక్తిని ఇవ్వగలుగుతారని చెప్పాను. అందుకే దీన్ని భగవంతుని ముందు వీళ్ళ పొగుతున్నాను, పురుషోత్తుని మీ దేవదేవుడిని, తర్వాత ఆయన ప్రార్థన వెల్లడి చేస్తున్నాను. తర్వాత నారాయణ అంటున్నాను. నారాయణ అంటే జీవులందరికీ ఆధారమైనటువంటి వాడు. ఆ జీవులలో నేను కూడా ఒకటి ఉన్నాను, నేను కూడా ఒక బద్ధ జీవిని, నాకు కూడా నన్ను కూడా జాగ్రత్త చూసుకోండి అని చెప్పాను. తర్వాత పుణ్యశ్లోక నారాయణ ఋషికేశ అంట. ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి. నా మనసు చాలా ఒక శ్లోకం ఉంది, భక్తుని ఠాకూర్ రాస్తున్నాను. మాన్ తుమి కిషోర వైష్ణవ్. ఓ మనసా, నువ్వు ఎలాంటి వైష్ణవుడివి? నువ్వు పైకి ఆడంబరంగా ఉన్నావు, కానీ నీ లోపలంతా భౌతికమైనటువంటి ఆలోచనతో కష్టపడుతున్నావు. నువ్వు అసలు నువ్వు వైష్ణవుడు కాదు, నీ మనసు చాలా నీచమైంది, నువ్వు చాలా నీచమైన దానివి అనేసి మనసు నిందిస్తూ చెప్తున్నాను. అంటే మనసు చూడండి, మనల్ని చాలా మభ్య పెడుతుంటుంది. చూడు, నీకు భగవంతుని దర్శనం కలిగింది, నువ్వు ఎక్కడున్నా, నువ్వు నిజమైనటువంటి భక్తుడు నువ్వు అనేసి మభ్య పెట్టే అవకాశం ఉంది. ఇది చాలా చాలా దుస్సారమైనటువంటిది ఇది మనస్సు అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమని? నేను గాలినైనా బంధించగలుగుతాను కృష్ణ, కానీ నా మనస్సు నేను బంధించడం నా వల్ల కాదు అని చెప్తున్నాను. అంటే మనసు చాలా చాలా దృఢమైన, చాలా దృఢమైన, పక్కకు లాగేసే విషయాలు. మనం చెప్పినట్టు వినదు, అది చెప్పినట్టే మనల్ని వినే విధంగా చేస్తున్నాం. అంత శక్తివంతమైన. అయితే ఋషికేశ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఋషిక అంటే ఇంద్రియం, మనసష్టాని ఇంద్రియం. మనసు కూడా ఒక ఇంద్రియం. ఈ ఇంద్రియాన్ని కూడా నువ్వే ఈశ్వరుడవి, మీరు చెప్పినట్టు వినే విధంగా దీన్ని చేయండి, నేనైతే నేను చెప్పినట్టు ఇది వినదు అని ఇక్కడ ప్రార్థిస్తున్నాను. తర్వాత ఏం చెప్తున్నారు? పుణ్యశ్లోకుడా. పుణ్యశ్లోకుడు అంటే, పుణ్యశ్లోక అంటే అర్థమేంటి? పుణ్యశ్లోకం ఉత్తమమైనటువంటి శ్లోకాలు. పుణ్యశ్లోక అంటే ఇక్కడ పుణ్యశ్లోకుడు అంటే ఉత్తమమైనటువంటి శ్లోకాలతో కీర్తించబడేవాడా అనేసి. ఎవరు? కృష్ణుడు. ఇక్కడ మీరు గిన నన్ను ఉద్ధరిస్తే మీకు మృగోద్ధారక అనేటువంటి పేరుతో మిమ్మల్ని కీర్తిస్తారు, కొనియాడతారు. నన్ను ఉద్ధరించండి అనేసి ఇక్కడైనా ప్రార్థిస్తున్నాను. తర్వాత అచ్యుత, అవ్యయుడ, ఈ రెండింటికి దాదాపు ఒకటే అర్థాలు వస్తాయి. ఏమని అచ్యుత అంటే? చ్యుతి లేనివాడు. చ్యుతి అంటే క్షీణించడం, నాశనం, ఇవన్నీ లేనటువంటి వాడు. ఎవరు? కృష్ణుడు. ఎప్పుడు కూడా దీనిలో చెప్తున్నాడు భాష్యంలో అచ్యుత అనేదానికి. అచ్యుత అంటే నా మనసు నుండి దూరంగా పోకుము. తర్వాత అవ్యయుడు అంటే నా మనసులో నీవు ఎప్పుడు నివసించుదుగాక అనేసి. అంటే దూరం వెళ్ళొద్దు, నా మనసులో నివసించండి అని చెప్తున్నాను. ఎప్పుడైతే కృష్ణుడు ఉంటాడో, భగవద్గీతలో చివరి శ్లోకం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్తపాడుతో ధనుధర. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, అంటే కృష్ణుని చోట ఆయన భక్తులు కూడా ఉంటారు, అక్కడ ఏముంటుంది? విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది. అలా మీరు ఎప్పుడు నా మనసులోనే ఉంటే నేను ఖచ్చితంగా ఈ భౌతిక భవసాగరం నుంచి నేను బయటపడతాను, నేను విజయాన్ని సాధిస్తాను అనేసిన ఇన్ని పేర్లతో ఇన్ని విధాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాను? నేను ఇప్పుడు వెళ్ళాలి, నేను ఇప్పుడు వెళ్ళడానికి నా కోసం విమానం కూడా వచ్చి ఉంది దేవతాలోకానికి. అయితే నాకు అనుమతి ఇవ్వండి, వెళ్ళాలి. తర్వాత అయితే నేను ఎక్కడున్నా సరే మీ పాదపద్మాలని ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా చేయండి అనేసి ఇక్కడ ఆయన చాలా దీనంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే ముందు శ్లోకాల్లో ఒక చోట వదాన్యస్య అనే పదం వాడారు. మీరు చాలా కరుణామయులు, నాలాంటి ఎంతో
దిగజారినటువంటి వ్యక్తికి, త్రిగుణాల్లో పూడుకుపోయినటువంటి వానికి, తర్వాత అందబుద్ధి కలవానికి మీ యొక్క దర్శనాన్ని ఇచ్చారు. మీరు చాలా పరమ కరుణామయులు. అయితే ఇదొక్కటి కూడా నాకు నా మీద కనుకరించండి. ఎక్కడికి వెళ్ళినా నేను మీ యొక్క పాదపద్మాలని మర్చిపోకుండా ఉండే విధంగా చేయండి అనేసి. అయితే ఈయనకి ఇవన్నీ భగవంతుని దర్శనం ఎలా కలిగింది అంటే దానికి మనం ముందు చర్చించుకున్నాం. ఒక వైష్ణవునికి ఆయన సేవ చేయడం జరిగింది. అలా ఆయనకు తీవ్రమైనటువంటి ఆయన ఒక ఆశీర్వాదం ఇచ్చారు. ఏమని? వైష్ణవునికి సేవ చేసినప్పుడు నీవు కృష్ణుని దర్శించగలుగుతావు అనేసి ఆశీర్వాదం ఇచ్చాడు అన్నమాట. ఆ ఆశీర్వాదం ద్వారా ఆయనకు తీవ్రమైనటువంటి కోరిక, ఇచ్చ కలిగిందను, నేను భగవంతుని దర్శించాలి అనేసి. అంటే ఇక్కడ చూడండి, తీవ్రమైనటువంటి కోరిక, అది కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. తీవ్రమైనటువంటి కోరిక ఉంటుంది. ప్రతి జీవుని కూడా తీవ్రమైనటువంటి అభిలాష ఉంటుంది. ఒకటి భౌతికం వైపు, రెండు ఆధ్యాత్మికం వైపు. అయితే ఇక్కడ ఆధ్యాత్మికం వైపు తీవ్రమైనటువంటి కోరిక రావాలి అంటే కేవలం భక్తుల యొక్క కృప మాత్రమే. దీని గురించి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 10-11 శ్లోకాల్లో చెప్తాను అనమాట. ఈ భౌతికమైనటువంటి బంధాల్లోంచి బయటపడాలి అంటే కేవలం శుద్ధ భక్తుల యొక్క కృప అనేది అవసరం అనేసి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, శుద్ధ భక్తుల యొక్క కృప ఎలా లభిస్తుంది? ఎవరు చెప్తారు ఇక్కడ నుంచి? వంశీ బ్రో, యశ్వంత్ బ్రో, హరే కృష్ణ. శుద్ధ భక్తుల యొక్క కృప ఎలా లభిస్తుంది? నిదాయ్ బ్రో, సేవ చేయడం ద్వారా. ఇంకా సూచనలు పాటించడం ద్వారా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? మీరు ఎవరన్నా? ఇంకా హరి బ్రో, ఇంకా వెనక ఎవరైనా చెప్తారా? వాళ్ళ అడుగు జాడల్లో నడుచుకోవడం. ఇంకా మీరు బ్రో, మీరేమైనా చెప్తారా? శరణాగతి పొందడం. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కృప ఎలా లభిస్తుంది? ఈ పక్క శరణాగతి, ఇంకా ప్రతి జీవుని ప్రేమించడం. ఇంకా ఎవరైనా చెప్తారు? అయితే మీరు అన్నీ చెప్పినది అన్నీ కరెక్టే. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ముందు ఆయనకి సేవ చేయాలి, శరణాగతి పొంది. అయితే మహాత్ములకు చేసేటువంటి సేవ ఏంటి? సూచనలు తీసుకోవడం. సూచన ఎలా వస్తుంది? గురువు నుంచే వస్తుంది సేవ. కృష్ణ నుంచి గురువుకి వస్తుంది, గురువు నుంచి. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, వినయంతోనే సేవ చేయాలి. ఆ సూచన ఎలా లభిస్తుంది? ఏం చేస్తా అంటే లభిస్తుంది? దాసుడని భావన గురువు మనకి ఇస్తారు, రైటే. ఇంకా శరణాగతి పొందినప్పుడు ఇంకా మనం రోజు చదువుతూనే ఉంటాం పుస్తకాల్లో. శ్రవణం చేయాలి. ఏం చేయాలి? శ్రవణం చేయాలి. ఇది శ్రీమద్ భాగవతంలో ఇంకో చోటు చెప్పబడుతుంది అనమాట. నాకు కరెక్ట్గా అది గుర్తులేదు, ఇది నేను చదివిందే. ఇది మహాత్ములకు చేసేటువంటి సేవ ఏంటంటే వాళ్ళ నుంచి వినడం. అదే వాళ్ళకి చేసే సేవ అనమాట. ఎలా వినాలి అంటే ఏదో భగవద్గీతలో తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, చాలా వినయంతో వినాలంట. అదే వాళ్ళకి చేసేటువంటి అత్యుత్తమైనటువంటి సేవ. నువ్వు ఎప్పుడైతే సావధానంగా వింటావో అప్పుడు ఆ వినేటప్పుడు నీకు దాంట్లో సూచనలు కూడా ఇస్తారు ఆయన. దీనికి చూడండి, ప్రభుపాదే దీనికి అత్యుత్తమైనటువంటి ఉదాహరణ. శ్రీల ప్రభుపాద వాళ్ళ గురువు అయినటువంటి, ఎవరు వాళ్ళ గురువు? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. వాళ్ళ గురువు నుంచి ఆ ప్రభుపాద చెప్తారండి ఒక చోట, నాకు మా గురువు నుంచి వినాలంటే చాలా ఇష్టం.
అయితే నాకు అర్థమయ్యేది కాదు, కానీ నాకు వినాలనేటువంటి కోరిక ఉండేది అని చెప్తారు. తర్వాత ప్రభుపాదకి దీక్ష ఇవ్వాలనేసి ఒక భక్తులు అడుగుతాను, భక్తిసిద్ధాంత్ మహారాజ్, ఈయనకు కూడా దీక్ష ఇస్తారా మహారాజ్ అనేసి అడిగితే అప్పుడు చెప్తాను, నేను ఖచ్చితంగా ఇస్తాను, ఈయనకు వినడం అంటే చాలా ఇష్టము, ఈయనకు నేను ఖచ్చితంగా దీక్ష ఇస్తానని చెప్తాను. అంటే మనం ఏం చేయాలి? వైష్ణవులకు సేవ అంటే చాలా ముఖ్యమైనది. మహాత్ముల సేవ అంటే వాళ్ళ నుంచి వినడం అత్యుత్తమైనటువంటి సేవ, అది సావధానంగా వినడం. అలా విన్నప్పుడు మనకు దాంట్లోంచి సూచనలు వస్తాయి. అలా వైష్ణవుల సాంగత్యం వినడం ద్వారా, స్వీకరించడం ద్వారా ఇక్కడ ఈయన విన్నాడు. ఎవరు? నుగు మహారాజు, నీకు ఖచ్చితంగా కృష్ణుని యొక్క దర్శనం కలుగుగాక అనేసి. అప్పటి నుంచి ఆయనలో తీవ్రమైనటువంటి కోరిక ఏర్పడింది. ఏమని కోరిక? నేను కృష్ణుని దర్శించాలి, కృష్ణుని దర్శించాలి, కృష్ణుని దర్శించాలి. అదే భాగవతం 2వ అధ్యాయం 2వ స్కందం 3వ అధ్యాయంలో 10వ శ్లోకం లేదు. అకామో సర్వకామోవా మోక్షకామో ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పర. ఉదారది అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తి. ఎలాంటి కోరికలు ఉన్నా సరే, అకామ సర్వకామ, భగవంతుని పొందాలని కానీ ఇతర భౌతికమైనటువంటి వస్తువులు పొందాలనేసి ఎలాంటి కోరిక ఉన్నా సరే, తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంట? తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం, తీవ్రంగా భక్తి చేస్తాడంట. అలా దాన్ని ఆయన సాధిస్తాడనేసి. తీవ్రత ఎలా లభిస్తుందంటే ఇలా, వైష్ణవుల నుంచి ఎప్పుడైతే చాలా తీవ్రత కలిగి ఉన్నటువంటి వైష్ణవుల నుంచి ఎప్పుడైతే వింటామో, ఎలా వినాలి? సావధానంగా వినాలి. అప్పుడు మనకి తీవ్రత, మనలో కూడా తీవ్రత పెరుగుతుంది. నేను కూడా భక్తి తీవ్రంగా చేయాలనేసి. అలానే ఈ నుగు మహారాజుకు తీవ్రమైనటువంటి అభిలాష లభించి, నేను భగవంతుని చూడాలి. అందుకే ఆయనకి ఊసరవెల్లి జన్మ వచ్చినా కూడా ఆయన నిరంతరం సర్వదా భగవంతుని దర్శించాలనేటువంటి ఆ కోరిక, దాన్ని స్మరిస్తున్న, నేను భగవంతుని దర్శించాలి ఏదో విధంగా అనేసి. అలా ఆయనకి భగవంతుని దర్శనం కలిగింది. సరే, ఇప్పుడు సమయం అయింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది భాగవతం క్లాస్ తర్వాత ఈ భగవద్గీత పారాయణ ఉంటుంది. అందరూ దీంట్లో పాల్గొనండి. ఇక్కడ లైవ్లో కూడా వస్తుంది యూట్యూబ్లో, అక్కడ అందరూ కూడా ఫాలో కావచ్చు. ఇక్కడ భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు గీతా జయంతి. గీత ఈరోజే అర్జునునికి కృష్ణుని ద్వారా చెప్పబడింది. అంత ఉత్తమమైనటువంటి రోజు ఇది, చాలా శుభమైనటువంటి దినం. అందులో ఏకాదశి. అందరూ కూడా భగవద్గీత మీకు తెలిసిన వాళ్ళకి, తర్వాత మీకు తెలియకపోయినా మీ పక్కింటి వాళ్ళకి, ఎవరు కనబస్తే యారజైకే తారే కహో కృష్ణ ఉపదేశ్. నీకు ఎవరు కనబస్తే వాళ్ళందరికీ కృష్ణుని గురించి చెప్పని చెప్తున్నా చైతన్య మహాప్రభు. అలా మీకు ఎవరైతే కనబస్తే ఈరోజు వాళ్ళందరికీ కూడా భగవద్గీత గురించి చెప్పండి, ప్రభుపాద గురించి చెప్పండి. భగవద్గీత వాళ్ళ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి హరే కృష్ణ. ఎప్పుడు